బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జులిపించింది. మొత్తంగా 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, రాణా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలపై కేసు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్లపై పెద్ద ఎత్తున దాడులకు దిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తంగా 29 మంది సినీ నటులు, యూట్యూబర్లపై ఈసీఐఆర్ నమోదు చేసింది. వీరంతా అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కు ప్రచారం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీస్ స్టేషన్స్ లో నమోదైన 5 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ ప్రారంభించింది. ఈసీఐఆర్ లో ప్రముఖ నటుల పేర్లను చేర్చింది ఈడీ. వారిలో విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్ ఉన్నారు. ఇక టీవీ యాంకర్ల విషయానికి వస్తే శ్రీముఖి, శ్యామల సహా యూట్యూబ్, సోషల్ మీడియా స్టార్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, ఛానల్ టీం ఉన్నారు. వీరందరూ బెట్టింగ్ సంస్థలకు ప్రచారం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. జంగ్లీ రమ్మీ, A23, G-Twin, పారిమ్యాచ్, లోటస్ 365 వంటి ప్లాట్ఫామ్స్ కు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ప్రచారాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఎక్కడికెళ్లాయి, ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి, ఎవరు స్పాన్సర్ చేశారు, డిజిటల్ యాడ్ రెవెన్యూ ఎంత అన్న దానిపై ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలను ట్రేస్ చేస్తున్నారు. త్వరలోనే ఈడీ జాబితాలో ఉన్నటువంటి 29 మందికి సమన్లు జారీ చేసి విచారణకు పిలువనున్నారు. ఇక స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసి తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఈడీ కాస్త దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. 29 మంది సినీ సెలబ్రిటీలు సహా వివిధ కంపెనీలపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్ వైట్ల, ఎవరెవరు సెలబ్రిటీస్ కి నోటీసులు అందాయి, వారిని ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది, అసలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకుని అటు ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్ సంబంధించి సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తంగా 29 మంది పైన కేసు నమోదు చేశారు. ఇందులో రాణా దగ్గుపాటుతో పోవచ్చు, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ కావచ్చు, ప్రణీత కావచ్చు, లేకుంటే యూట్యూబర్స్ అయిన రాజు యాదవ్ కావచ్చు, హర్ష కావచ్చు, ఇలా మొత్తంగా 28 మంది, శ్రీముఖి, ఇలా మొత్తంగా 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళపైన కేసు అయితే నమోదు చేస్తారు. వీళ్ళు మనీ లాండరింగ్ మీద వీళ్ళపైన కేసు నమోదు చేస్తారు. ఆ మేరకు విచారణ చేస్తున్నామని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లోని పంజగుట్ట, అటు సైబరాబాద్ లోని మియాపూర్, ఈ 2 పోలీస్ స్టేషన్లు కలిపి 29 మంది సినీ సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేస్తారు. అందులో అటు టాలీవుడ్ సంబంధించిన అగ్ర హీరోల దగ్గర నుంచి ఇటు యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తారు. అయితే అక్కడ కొంతమందిని పిలిచి విచారించి కూడా వారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అంతలోపనే దీనికి సంబంధించి కొంతమంది కోర్టులకు వెళ్లి తమకు సంబంధం లేని చెప్పి కూడా కొంతమంది స్టే తెచ్చుకున్నారు. అయితే ఆ వ్యవహారం ఒక పక్కన ఉండగానే ఈడీ అధికారులు ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, అవాలా రూపంలో డబ్బులు చెల్లింపులు జరిగాయి. అంతేకాని సెలబ్రిటీలు కావచ్చు, లేకుంటే టాలీవుడ్ అగ్ర హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రచారం కోసం చేశారో ఏదైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు కూడా ఎక్కడ ఐటీలో పొందుపరచలేదు. ఆ నేపథ్యంలో వీళ్ళు ఈ కేసులో లైబుల్ గా ఉంటారు అని చెప్పి కేసు నమోదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టుగా ఈడీ అధికారులు చెప్పారు. అయితే వీళ్ళందరికీ త్వరలో నోటీసు ఇవ్వబోతున్నారు. నోటీసులు ఇచ్చి పిలిచి వారికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నారు. అయితే ఎవరైతే ఐటీలో దానికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తారో వాళ్ళకి సంబంధించి పిలిచే అవకాశం లేదు. ఐటీకి సంబంధించి సమాచారం ఇవ్వండి ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి విచారించి మనీ లాండరింగ్ రూపంలో వీరు డబ్బులు తీసుకున్నారు, అవాల రూపంలో డబ్బులు తీసుకున్నారు, ఇల్లీగల్ డబ్బులు తీసుకున్నారు, ఇల్లీగల్ ప్రచారం చేశారు, కాబట్టి దీనికి లైబుల్ అవుతారని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే 29 మంది సినీ సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కేసు నమోదు చేసి దాంతోపాటు కొన్ని కంపెనీలకు కేసు నమోదు చేశామని అధికారులు చెప్తున్నారు. లల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.